క్రీస్తునందు ప్రియులారా, మీకు శుభములు వందనములు తెలియజేస్తున్నాను. అనుదిన ధ్యానమునకు స్వాగతం. పౌలు తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం ఈ దినం మన ధ్యానాంశంగా ఉన్నది. ఈ 3వ అధ్యాయంలో ప్రారంభపు వచనాలు నేను చదువుతున్నాను. అంచె దినములలో అపాయకరమైన కాలములు వచ్చునని తెలుసుకొనుము. ఎలాగనగా మనుషులు స్వార్థప్రియులు, ధనాపేక్షలు, బింకములాడువారు, అహంకారులు, దూష్యకులు, తల్లిదండ్రులకు అవిధేయులు, కృతజ్ఞత లేనివారు, అపవిత్రులు, అనురాగరహితులు, అతిద్వేషులు, అపవాదకులు, అజితేంద్రియులు, క్రూరులు, సజ్జన ద్వేషులు, ద్రోహులు, మూర్ఖులు, గర్వాంధులు, దేవుని కంటే సుఖానుభవం ఎక్కువగా ప్రేమించేవారు, పైకి భక్తి గల వారి వలె ఉండియు దాని శక్తిని ఆశ్రయించని వారినై ఉన్నారు. ఇటువారికి విముఖుడవై ఉండుము. ఒక మనిషిలో దాదాపుగా 18-19 అవలక్షణాలు. నిజంగా భయం అనిపిస్తుంది. దీన్ని లిస్ట్ చేసి వరుసగా నంబర్ వేసి రాస్తూ మన జీవితంలో ఏమేమి ఉన్నాయో పరిశీలన చేసుకుంటే నిజంగా ఇది ఎంతో ప్రయోజనకరమని నేను నమ్ముతున్నాను. ఒక వ్యక్తి జీవితంలో ఒకవేళ అన్ని క్వాలిటీస్ ఒక వ్యక్తిలో లేకపోయినా దాదాపుగా ఒక 50%, 70%, కొంతమంది జీవితంలో 90% ఇన్ని అవలక్షణాలు. అంచె దినాలలో అపాయకరమైన కాలములు, గతంలో కరువులో, భూకంపాల్లో, తెగుల్లో, రాజ్యం మీదకి రాజ్యము, యుద్ధములో, యుద్ధ సమాచారాలు, వాటితో పాటు మరొక సూచన ఏంటంటే అంచె దినములలో ఈ అపాయకరమైన కాలములలో మనుషుల ప్రవర్తన ఎలాగ ఉంటుందో అది కూడా మనం ఆలోచన చేయాలని ఈ పౌలు యొక్క ఉద్దేశం. యూదా పత్రికల్లో కూడా 17వ వచనంలో మనం చూస్తే, అయితే ప్రియులారా, అంత్యకాలమందు తమ భక్తిహీనమైన దురాశల చొప్పున నడుచు పరిహాసకులు ఉందురని మన ప్రభు అయిన యేసుక్రీస్తు అపోస్తులు పూర్వమందు మీద చెప్పిన మాటలను జ్ఞాపకము చేసుకునుడి. అంచె దినాల్లో ఇలాంటి మనుషులు ఉంటారు. అయితే ఇన్ని అంశాలని మనం ఈ క్లుప్త సందేశంలో ధ్యానం చేయలేం, కానీ వీలైనంత వరకు ఒక 5-6 అంశాలు నేను మీ మధ్యలో ఉంచడానికి ఇష్టపడుతున్నాను. ఏంటట? ధనాపేక్ష కలిగిన వారు, మనీ లవర్స్ ఆర్ లవర్స్ ఆఫ్ మనీ. హెబ్రీలతో మాట్లాడుతున్నప్పుడు పౌలు చాలా స్పష్టంగా 13వ అధ్యాయం 5వ వచనంలో కలిగిన వాటితో తృప్తి కలిగి ఉండాలని, మీకు కలిగిన వాటితో తృప్తి పొందుడని చాలా స్పష్టంగా రాస్తున్నాడు. మన అవతాతల దినాల్ని లేదా తల్లిదండ్రుల దినాల్ని జ్ఞాపకం చేసుకుంటే ఇప్పుడున్నంత టెన్షన్ వారిలో కనిపించలేదు. అందుకే ఇప్పుడున్నంత రోగాలు కూడా వారిలో కనిపించవు. కారణం ఏంటంటే వ్యవసాయమో, ఉద్యోగమో, చిన్న కూలి పనో, ఏం చేస్తున్నారో, ఎంత డబ్బు సంపాదిస్తున్నారో వాటితో చాలా తృప్తిగా ఉండేవారు. ఒక మంచి వాతావరణంలో స్నేహితులు, బంధువులతో మంచి సంబంధాలు కలిగి, సంఘంతో మంచి సంబంధం కలిగిన వాటిల్లోనే అత్యధికమైన ఆశ ఉండేది కాదు. ఎక్కువగా శోధించబడేవారు కాదు, ఎక్కువగా అప్పులు చేసుకునేవారు కాదు, ఎక్కువగా బాకీలు కట్టాల్సిన టెన్షన్ వారికి ఉండేది కాదు. కనుక లాంగ్ లైఫ్ కూడా వాళ్ళు అనుభవించారని మనం చెప్పాలి. అసలు సమస్త కీడునకు మూలము ధనమే అని తెలిసినప్పటికీ కూడా బైబిల్ హెచ్చరిక చేస్తుంది కదా. తిమోతి మొదటి పత్రిక 6వ అధ్యాయంలో 10వ వచనంలో ఏమంటున్నాడు? ఎందుకనగా ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము, కొందరు దాన్ని ఆశించి విశ్వాసము నుండి తొలగిపోయి నానా బాధలలో తమను తామే పొడుచుకున్నది. పొరుగువాడు హాని చేయడం కాదు, నీవే శోధించబడతావు, విశ్వాసం నుంచి తొలగిపోతావు. అసలు చెప్పాలంటే సమస్త కీడులకు ధనమే మూలమని వాక్యం హెచ్చరిక చేస్తున్న ధనం వెంట పరిగెత్తుతున్నారు. ఇక మరొక మాట, గర్వాంధులు లేదా ప్రౌడ్ పీపుల్. సామెతల గ్రంథం 11వ అధ్యాయం 2వ వచనంలో అహంకారము వెంబడి అవమానము వచ్చును అనుంది. అహంకారము వెంబడి అవమానము వచ్చును అంటే ప్రైడ్ కమ్స్, దట్ మీన్స్ సేమ్ ఆల్సో కమ్స్. వెంటనే ఇదే అంశాన్ని 16వ అధ్యాయంలో సామెతల్లో 18వ వచనంలో నాశనమునకు ముందు గర్వము నడుచును, ఇక్కడేమో వెంట వస్తుంది అన్నాడు. ఇక్కడ ఇంకా అది ముందుకెళ్ళిపోయి నాశనమునకు ముందు గర్వము నడుచును, పడిపోవుటకు ముందు అహంకారమైన మనసు నడుచును. ఒకడు గర్వంగా ప్రవర్తిస్తున్నాడు, అహంకారంగా ప్రవర్తిస్తున్నాడు అంటే అర్థం ఏంటంటే ఆల్రెడీ పడిపోవటానికి దట్ ఈస్ ద సింబల్ అన్నమాట. పడిపోబోతున్నాడు వాడని మనం గుర్తించాల్సిన అవసరం ఉంది. పేతురు కూడా ఎంత చక్కగా తన పత్రిక మొదటి పత్రికలో 5వ అధ్యాయంలో 5వ వచనంలో విశ్వాసులతో మాట్లాడుతూ అంటున్నాడు, ఆయన అహంకారులను ఎదిరిస్తాడు,
దీనులకు మాత్రమే ఆయన కృప చూపిస్తాడు. కనుక మనుషుల ఎదుటను దేవుని ఎదుటను దీన మనస్సు అను వస్త్రాన్ని మీరు ధరించుకోండి. తను తాను తగ్గించుకునేవాడు హెచ్చించబడతాడు, తను తాను హెచ్చించుకునేవాడు తగ్గించబడతాడు. ఈ లేఖనాలన్నీ వినుట మట్టుకే వింటూ తమను తాము మోసపుచ్చుకునేవారు అనేకులు ఉన్నారు. ఇక మరొక మాట, తల్లిదండ్రులకు అవిధేయులు. ఒట్టిగా అవిధేయులను రాయలేదు, తల్లిదండ్రులకు అవిధేయులు. మీరు గమనించండి, మన కుటుంబాల్లో అవాతాతలు తమ పిల్లల్ని గద్దించడమే కాదు, తమ మనమలను మనమరాలను కూడా గద్దించేవాళ్ళు. అంటే 2-3 తరాలకు కూడా పెద్దలంటే భయం ఉండేది, లోబడేవాళ్ళు. వాళ్ళు ఆ విధంగా కుటుంబాలని హ్యాండిల్ చేయగలిగేవాళ్ళు. కుటుంబాల్లో అటువంటి విలువలు ఉండేవి. తల్లిదండ్రులు తన పిల్లలకి ఏం చెప్పేవారు, మాకు మాత్రమే కాదు మా తల్లిదండ్రులు కూడా మీరు లోబడాలి అని ఆ పెద్దల గురించి చెప్పేవారు. ఈ రోజుల్లో ఇక తాత ముత్తాతల్ని పక్కన పెట్టండి, సొంత తల్లిదండ్రులు కూడా లోబడేవారు లేరని చెప్పాలి. ఇలాంటి ప్రవర్తన ఎంత గొప్ప కీడుకు కారణమో యవనస్తులు యోచించలేరు. ఎఫెసీయులతో పౌలు మాట్లాడుతున్నప్పుడు 6వ అధ్యాయంలో మొదటి వచనాల్లో, పిల్లలారా ప్రభువునందు మీ తల్లిదండ్రులకు విధేయులయుండుడి, ఇది ధర్మమే. నీకు మేలు కలుగునట్లు నీ తండ్రిని తల్లిని సన్మానింపుము, అప్పుడు నీ భూమి మీద దీర్ఘాయుష్మంతుడు అవుదువు. ఇది వాగ్దానములతో కూడిన ఆజ్ఞలలో మొదటిది. నీకు మేలు కలుగునట్లుగా, ప్రయోజనం కలుగునట్లుగా, దీర్ఘాయువు కలుగునట్లుగా ఇన్ని ఆశీర్వాదాలు ఉన్నాయి. తల్లిదండ్రులు వృద్ధాప్యంలోకి వచ్చారని, లేదా చదువు లేదని, పెద్దగా సంపాదించలేదని, ఉద్యోగాలు చేయలేదని ఇతర తల్లిదండ్రులతో పోలిస్తూ, వాళ్ళని కించపరుస్తూ, మాట్లాడుతూ, తృణీకరిస్తూ, వృద్ధాప్యంలో వారిని అశ్రద్ధ చేస్తూ ఎంతమంది యవనస్తులు కీడు సంపాదించుకుంటున్నారు. తల్లినైనా తండ్రినైనా దూషించు వాని దీపం కారు చీకట్లో ఆరిపోతుంది, జాగ్రత్త. అంత మాత్రమే కాదు, మీరు మీ తల్లిదండ్రులకు ఏ విధమైనటువంటి ట్రీట్మెంట్ ఇస్తున్నారో, వారితో ఎలా మీరు ప్రవర్తిస్తున్నారో, మీ పిల్లలు బహిరంగంగా మాట్లాడకపోయినా మీ మీద ఉన్న భయాన్ని బట్టి వారి హృదయంలో ఫదిలంగా ఉంచుకుంటారు. ఆ విత్తనాలు బాగా విత్తబడతాయి, పెద్దగా అయిన తర్వాత అంతకు మించి మీ పట్ల వాళ్ళు ప్రవర్తిస్తారు, జాగ్రత్త. మరికొంతమంది వివాహమైన తర్వాత, కుటుంబాలు ఏర్పడిన తర్వాత, మేము పెద్దవాళ్ళు అయిపోయాం, మాకు కుటుంబాలు వచ్చాయి, మాకు పిల్లలు వచ్చారు, ఇప్పుడు కూడా మీ మాట వినాలంటే అంటుంటారు. సామెతల గ్రంథంలో 6వ అధ్యాయంలో 20వ వాక్యం చూడండి, నా కుమారుడా నీ తండ్రి ఆజ్ఞను గైకొనము, నీ తల్లి ఉపదేశమును త్రోసివేయకము. ప్రతిఫలం ఏంటి? 23వ వచనంలో, ఆజ్ఞ దీపముగాను ఉపదేశం వెలుగుగాను ఉండును, శిక్షార్థమైన గద్దింపులు జీవ మార్గములు. నీ జీవితకాలం అంతా వాళ్ళ తల్లిదండ్రులే కదా నీకు, కనుక వారి మాట ఎప్పుడైనా నువ్వు వినాలి. అన్ని విషయంలో కొలసలతో పౌలు మాట్లాడుతుంటాడు 3:20లో, 1-2 కాదు, అన్ని విషయంలో మీ తల్లిదండ్రుల మాట మీరు వినాలి. ఇక తర్వాత విషయానికి వస్తే, కృతజ్ఞత లేని వారు, అపవిత్రులు, అనురాగరహితులు, అతి ద్వేషులు. అంటే అన్థ్యాంక్ఫుల్, అన్హోలీ, అన్లవింగ్, అన్ఫర్గివింగ్, అన్నే ఏది లేదు. చూడండి, లూకా సువార్త 17వ అధ్యాయంలో 11-19 వచనాలు మనం చూడగలిగితే, యేసుక్రీస్తు ప్రభు ఆ యెరూషలేముకు ప్రయాణమై పోతూ ఉండగా ఒక సమరయ గలిలయ మధ్యలో వెళ్ళుచూ ఉన్నప్పుడు, ఒక గ్రామములు గుండా వెళ్తున్నప్పుడు ఒక 10 మంది కుష్ఠరోగులు యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి పరిగెత్తుకుని వచ్చారు. దావీదు కుమారుడా, దయచేసి మాకు సహాయం చేయండి, మమ్మల్ని స్వస్థపరచండి అని ప్రభు వారికి ఆజ్ఞాపించాడు. స్వస్థత పొందమని వారి మార్గంలో వెళ్తూ స్వస్థత పొందారు. అయితే అందులో స్వస్థత పొందిన వాడు ఒకడు వెనక్కి పరిగెత్తుకుని వచ్చి ఆయన పాదము దగ్గర సాగిలపడి కృతజ్ఞతాస్తుతులు ఆయన చెల్లిస్తున్నాడు. అప్పుడు ప్రభు అంటాడు కదా, ఇదిగో 10 మంది, అందుకు యేసు 10 మంది శుద్ధులైరి కారా, ఆ 9 ఎక్కడ? ఈ అన్యుడు తప్ప దేవుని మహిమపరచుటకు తిరిగి వచ్చిన వాడెవడునూ అగుపడలేదా అని చెప్పి. అంటే కృతజ్ఞత లేనివారు, అన్థ్యాంక్ఫుల్. మనుషులే కానీ దేవుడే కానీ చేసిన మేలు మర్చిపోతామే. కృతజ్ఞత లేని వారికి ఏ ఆశీర్వాదం రాదు. కొరింథీయులతో పౌలు మాట్లాడుతూ 4:7 అంటాడు కదా, ఇతరుల ద్వారా నువ్వు పొందనిదేది, ఇతరుల ద్వారా పొంది కూడా పొందనట్టుగా నువ్వు ప్రవర్తించనేలా. ప్రతి మనిషి ద్వారా ఏదో ఒక సమయంలో ఎంతో కొంత మనం సహాయం పొంది ఉంటాం కనుక మనుషుల పట్ల కృతజ్ఞత కలిగి ఉండాలి. మరి ముఖ్యంగా దేవుని పట్ల మనం కృతజ్ఞత కలిగి ఉండాలి. మేము చిన్నతనంలో మందిరానికి వెళ్తున్నప్పుడు లేదా యవనస్తులుగా ఉన్నప్పుడు సంఘములో పెద్దలు కనపడితే చాలా గౌరవించేవాళ్ళం. 2 చేతులెత్తి వందనాలు పెట్టేవారు. చేతి టైంలో బయట ఎక్కడైనా మేము కనపడితే సంఘంలో ఏ పెద్దయినా మమ్మల్ని గద్దించేవాడు, మేము పరిగెత్తుకొని వెళ్ళి లోపల కూర్చునేవాళ్ళం. ఇప్పుడు మీరు గద్దించి చూడండి, పిల్లలు ఎలాంటి జవాబులు మీకు చెబుతారు, లేదా అలా గద్దిస్తే వాళ్ళ తల్లిదండ్రులు కూడా అందుకు ఒప్పుకుంటారు. మీరు చూడండి,
అంటే ఈ రోజుల్లో చాలా హెడ్ స్ట్రాంగ్ అయిపోయారు. మరొక అంశం అదే, తిమోతితో పౌలు మాట్లాడుతున్నాడు హెడ్ స్ట్రాంగ్ గురించి. ఇటువంటి వారు లోబడే గుణం కలిగి లేకపోగా మరొక విపరీతమైన స్వభావం ఏంటంటే, పేతురు 2వ పత్రికలో 2వ అధ్యాయంలో 10వ వచనంలో చివరి భాగంలో అంటాడు, వీరు తెగువగల వారును స్వేచ్ఛాపరులనై మహాత్ములను దూషింప వెరవకున్నారంట. అంటే దూషించడానికి వారికి ఏం భయం లేదు. ఇటువంటి హెడ్ స్ట్రాంగ్ పీపుల్ గురించి తెలుగులో అయితే సామెతల్లో మూర్ఖులు అని రాశారు, ఇంగ్లీష్లో కొన్ని తర్జుమాలు అక్కడ హెడ్ స్ట్రాంగ్ అని రాశారు. ఇక చివరి అంశానికి వస్తే మొట్టమొదటి వచనంలో స్వార్థ ప్రియులు అని ఉంది కదా, అంటే లవర్స్ ఆఫ్ దెమ్సెల్వ్స్. 18వ వచనంలో అంటే 18వ అంశం అంటున్నాను నేను, వచనం 4ది కానీ మన ధ్యానంలో అది 18వ అంశం అన్నమాట. ఏంటది? దేవుని కంటే సుఖానుభవం ఎక్కువగా ప్రేమించేవారు. మొదటి అంశమేమో తమను తాము ప్రేమించుకునేవారు. అదే అంశం చివరిలో 4వ వచనంలో చూస్తే వారు దేవుని కంటే సుఖానుభవాన్ని ఎక్కువ ప్రేమించేవారు. ఈ దినములలో, ఇవి అంచె దినాలు కనుక, లోకమందు కానీ సంఘమందు కానీ తగ్గింపు కనబడలేదు. సెల్ఫ్ గ్లోరీ బాగా పెరిగిపోయింది. సెల్ఫ్ గ్లోరీ విపరీతంగా పెరిగిపోయింది. ఎక్కడ మనకు అనవసరమైన మహిమ వస్తుందో అని అపోస్తులు జాగ్రత్త పడ్డారు, భక్తులు జాగ్రత్త పడ్డారు. ఈ రోజుల్లో ఏం చూస్తున్నాం? ఏమి లేకపోయినా కూడా ప్రతివాడు స్వకీయమైన మహిమని వెతుకుతున్నాడు. నా ప్రియ సహోదరి సహోదరులారా, ఎన్ని అవలక్షణాలు ఒకసారి చెక్ లిస్ట్గా పెట్టుకొని మనల్ని మనమే, ప్రతివాడు తను తాను పరిశీలించుకొని అన్నట్టుగా మనల్ని మనమే పరిశీలించుకుంటూ వీటన్నిటినీ అధిగమించి జయించి లేఖనానుసారంగా జీవించినట్లుగా మనం ప్రార్థన చేయాల్సిన అవసరం ఉంది. పరిశుద్ధుడా జీవంగల దేవా యేసుక్రీస్తు ప్రభువా, పైకి భక్తి కలిగి దేవుని శక్తిని ఆశ్రయించని వారు, ఇదిగో క్రీస్తు కంటే లేదా దేవుని కంటే తమ్మును తాము ఎక్కువగా ప్రేమించుకునేవారు, ఇక అనేక రకములైన అవలక్షణాలు, డబ్బు పట్ల ప్రేమ కలిగిన వాళ్ళు, గర్వంతో ప్రవర్తించేవాళ్ళు, కృతజ్ఞత లేని వాళ్ళు, ప్రవ్వా మరి గర్వాంధులు, ఈ అనేక రకములైన అవలక్షణాలన్నీ అనుదినం మా జీవితంలో మేము పరిశీలన చేసుకుంటూ వాటన్నిటినీ అధిగమిస్తూ లేఖనానుసారంగా మేము ముందుకు సాగునట్లుగా మీరు మాకు సహాయం చేయండి. అంత మాత్రమే కాక ఈ అంచె దినాల్లో అటువంటి వారికి మేము విముఖత చూపించడానికి, వారి నుండి మేము వేరైపోయి జీవించడానికి ప్రత్యేకంగా మీరు మాకు సహాయం చేయమని యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్న పరలోకపు తండ్రి. ఆమెన్, ఆమెన్.